హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో బిగినర్స్ ఈజీగా ఎలా బ్లౌజ్ కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి. ఏవైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు లైనింగ్ క్లాత్ అనేది కింద వేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేది మనకి ఈక్వల్గా ఉండదు. సో ఎడ్జెస్ ఈక్వల్గా ఉండటం కోసము స్కేల్ తోటి 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ నడుము ఖర్చు కోసము ఒక 1/2 ఇంచ్ స్కేల్ తోటి మార్జిన్ తీసుకుంటున్నాను. తర్వాత మనం బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. కింద నడుము దగ్గర నుంచి పై వైపున షోల్డర్ పట్టుకొని ఒకసారి టైట్గా లాగి లెంత్ అనేది మనం తీసుకొని మార్క్ చేసుకోవాలి. అండ్ ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ కోసము ఉక్స్ పట్టీ దగ్గర నుంచి మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఉక్స్ పట్టీ దగ్గర నుంచి చంక భాగం వరకు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. నేనైతే 9 ఇంచెస్ బ్లౌజ్ తీసుకుంటున్నాను. సో దీనికి 9 ఇంచెస్ ఉంది కాబట్టి 9 ఇంచెస్ కింద షోల్డర్ దగ్గర నుంచి పై వైపు వరకు 9 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మనము ఎక్కడైతే డాట్లు పెట్టుకున్నామో షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ వరకు ఒక బాక్స్ షేప్లో గీసుకోవాలి, వీడియోలో చూపించినట్టుగా. నెక్స్ట్ ఖర్చు కోసము స్కేల్ ఎంత ఉందో అంత మనము ఖర్చు కోసం ఒక మార్జిన్ గీసుకోవాలి. నెక్స్ట్ మనము షోల్డర్ మెజర్మెంట్ ఎంత ఉందో తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ వైపున ఇలాగ వేసుకున్న తర్వాత అటుపక్క నుంచి ఇటుపక్క 2 షోల్డర్స్ని సమానంగా పెట్టుకొని అటు భుజం దగ్గర నుంచి ఈ భుజం వరకు మన హ్యాండ్స్ ఎక్కడైతే జాయిన్ చేస్తామో అంతవరకు 2 సైడ్లు మెజర్మెంట్ తీసుకొని దాన్ని 4 పార్ట్స్గా డివైడెడ్ బై చేయాలి. ఈ బ్లౌజ్కి వచ్చి 11 ఉంది. సో 5.5 వస్తుంది షోల్డరు. నేను 5.5 పెడుతున్నాను. 5.5 పెట్టాను. అండ్ ఈప్ వచ్చి 2.5 పెట్టాను. నెక్స్ట్ మనము బ్యాక్ సైడ్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. ఆది బ్లౌజ్ పెట్టి చూస్తున్నాను. మిడిల్కి చేసుకొని ఇలాగా బ్లౌజ్ అనేది మిడిల్కి పట్టుకొని చూసుకుంటే అర్థమవుతుంది. ఎంతవరకు ఉందో అంతవరకు ఒక డాటు ఖర్చు కోసము ఒక 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇందాక మనము 2.5 ఇంచెస్ మెడ పెట్టాం కదా, అక్కడ నుంచి కింద వైపు కూడా ఒకసారి 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు చంక వైపున మెజర్మెంట్ తీసుకోవాలి. కింద నుంచి పై దాకా చంక వరకు ఒక డాట్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం గీసుకోవాలి. ఇందాక మనం ఏవైతే డాట్స్ వేసుకున్నామో అవి బాక్స్ షేప్లో ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. అంతే, బ్యాక్ పార్ట్ మనకి రెడీ అయిపోయినట్లేను. మీకు రౌండ్ నెక్ కావాలి అనుకుంటే నేనైతే రౌండ్ నెక్కే గీస్తున్నాను. 1 ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ నెక్ గీస్తున్నాను. అండ్ చంక భాగంలో సన్నగా ఉన్న వాళ్ళకైతే 1.5 ఇంచ్ సరిపోతుంది. లావుగా ఉన్న వాళ్ళకైతే 1 ఇంచ్ పెట్టుకొని మార్క్ చేసుకొని చంక లోత్ అనేది తీసుకోవాలి. అండ్ షోల్డర్ దగ్గర నుంచి కిందికి 3 ఇంచెస్ పెట్టుకుంటే ముడతలు ఉగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది బ్లౌజు. ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్స్ రెండింటిని సమానంగా పెట్టుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసి మెజర్మెంట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తే మనకి బాగుంటుంది. అండ్ చంక భాగంలో కూడా అలాగే చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.